శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షురాయ నమ. ఐబిఎం ప్రేక్షకులకు శుభాభినందనలు. ముఖ్యంగా మనం ఇంతవరకు చాలా విషయాలు చెప్పుకుంటున్నాం. మనం నవగ్రహ రీత్యా లగ్నం నుంచి 9వ ఇల్లు పితృస్థానంగా చూడాలి. ఎందుకంటే ఒక వ్యక్తి జాతకములో వారి తండ్రి యొక్క ఆరోగ్య స్థితి కానీ, వారి తండ్రి యొక్క మరణ సంబంధమైనటువంటి పితృకర్మలు కానీ ఏదైనా ప్రభావం ఉన్నదంటే, ఒక తండ్రికి 2, 4, 3 కొడుకులు ఉన్నప్పుడు పెద్ద కొడుకు యొక్క జాతక ప్రభావములో పితృకర్మ సంబంధించినటువంటి ఏదైనా ఒక విభాగము పితృస్థానముగా లగ్నం నుంచి 9వ ఇంటిలో ఉండగలిగితే దాన్ని ఆధారంగా మనం చూడాలి. ముఖ్యంగా తండ్రికి పెద్ద కొడుకు యొక్క జాతక రీత్యా అలాంటిది ఏదైనా పితృకర్మ చేసేటువంటి యోగ ఫలితం ఉన్నదా అని ఆలోచించాలి. ఇక రెండవది, అటువంటి సమయములో తండ్రికి ఆరోగ్యం సరిలేదంటే ఈశ్వర ఆరాధన చేయాలి. ఇక రెండవది, పితృదోషం కోసం పొరపాటుగా అతని జాతక రీత్యా ఏదైనా పితృదోషం ఉందనుకోండి, ఆ పితృదోష నివారణకి తెలుసో తెలియకో తమ తండ్రి తాత ముత్తాతలకు పై వాళ్ళు ఎవరైనా కర్మకార్యాలు సరిగా చేయకపోతే ఆ పితృదోషం వల్ల వంశాభివృద్ధి కలగదు, చక్కటి సంతానం కలగదని అంటారు. అటువంటి విధంగా మనకు ఏది జరిగినా పితృదోషం చాలా ముఖ్యం. అలాగే కులదేవత దోషం అంటారు, నాగదోషం, అనేక రకాలు ఉన్నాయి. అందువలన పితృదోషాన్ని మనం ఏదైనా వంశాభివృద్ధి పొందలేదు, సత్సంతానం సరిగా లేదు, పుట్టినటువంటి బిడ్డలకి సరైనటువంటి ఆరోగ్యం సరిలేదు, ఎదుగుదల లేదు, మందబుద్ధి కలిగింది, మానసిక వైకల్యం ఉన్నది అన్నటువంటి శారీరక వైకల్యం ఉన్నది అంటే ఇవన్నీ కూడా పితృ దోషాన్ని బట్టి వస్తాయి. దానికి ఒకే ఒక మార్గం, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి శ్రీశైల క్షేత్రంలో 12 జ్యోతిర్లింగం, ఇందాకే మనం అనుకున్నాం ఈశ్వర ఆరాధన చేయాలని. ఇటువంటి దోష నివారణకు ఒక్క ఈశ్వరుడే ముఖ్య కారకుడు, లయకారకుడు. కాబట్టి ఈశ్వరుని సేవించాల, దేవాది దేవుడు. అందువలన శ్రీశైల క్షేత్రంలో ఇలాంటి పితృదోషాలు ఏదైనా ఉన్నదని జాతక రీత్యా సిద్ధాంతిని కనుక్కొని ఆ యొక్క అమావాస్య రోజు, పితృదేవతలు అమావాస్య రోజు వస్తారట. 14 లోకాల్లో ఎక్కడున్నా సరే వారు సంవత్సరానికి ఒకసారి వారు చనిపోయిన తిథి, సూర్యుని బట్టి తిథి వస్తుంది. కాబట్టి తిథిని బట్టే పితృతర్పణం, పితృదోషానికి పితృతద్దినం చేయాలి. తిథిని బట్టే వస్తుంది, నక్షత్రాన్ని బట్టి కాదు. కాబట్టి ఆ తిథి వచ్చినప్పుడు అందులోనూ అపరాహ్న కాలములో వాళ్లకు తద్దినం పెట్టాలి. కాబట్టి అటువంటి పితృదేవతలకు ముఖ్యంగా ఆరాధన చేయాలి. అంటే తెలుసో తెలియకో తప్పు జరిగితే, పితృదోషం అనేది ఉన్న జాతక రీత్యా తెలిస్తే అప్పుడు శ్రీశైల క్షేత్రములో పితృదోష నివారణకు నంది మెడలో తెల్లగుడ్డని 7 మూర్లు చుట్టి కుడి చెవులో ఈశ్వర ఆరాధనగా నంది ముఖంగా ఈశ్వరుడికి చెప్పనట్టు నమశివాయ అని ప్రార్థన చేయాలి. ఈ విధంగా పితృస్థానం గురించి తెలుసుకోవడం, పితృదోష నివారణ తెలుసుకోవడం అంటే ఆ యొక్క కర్త ఏ జాతకుడి గురించి అయితే మనం తెలుసుకుంటున్నామో అతని రాశి ఫలితాలు, అతని యొక్క తాత్కాలిక గ్రహ సంపత్తిని బట్టి ఆ యొక్క సిద్ధాంతి ద్వారా తెలుసుకొని దీన్ని నివారణ, అంటే ప్రతి దానికి ఒక పరిహారం ఉన్నది. కాబట్టి దేనికి మనం భయపడక్కర్లేదు. స్వస్తి.